శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక మార్చి నెలలో వృశ్చిక రాశి వారికి పాల్గొన మాసంలో ఈ రాశి వారికి ఈ నెలలో చేసే ప్రతి కార్యక్రమందు విజయం కలగడం అనేటువంటిది ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ధైర్యంగా ముందుకు అడిగేస్తారు. చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. భూ సంబంధమైన వ్యాపారాలలో విజయం జరగడానికి ఆస్కారం ఉంది. తగు జాగ్రత్తగా మాత్రం ఉండాలి. అన్ని మంచిగా చెప్పారు, జాగ్రత్త అంటున్నారు గురువు గారంటే అందుకే చెప్పాను కదా, సుఖ దుఃఖాలు కష్ట సుఖాలు ఇవన్నీ కూడా ద్వంద్వాలు, రెండు కలిసి ఉంటాయి. కాబట్టి ఇవాళ సుఖం ఉందని చెప్పి పొంగిపోవద్దు, కష్టం ఉందని చెప్పి కుంగిపోవద్దు. వాటిని ధైర్యంగా తట్టుకోవడమే మానవ జీవితం. అందుకే మానవ జీవితము చాలా ఉత్తమమైనటువంటిది. జంతువునాం జన్మనాం నరజన్మము దుర్లభం అన్నాడు. అన్ని జన్మలలో మానవ జన్మ రావడం చాలా కష్టం. మానవ జన్మ వచ్చిందంటే ఆ జన్మను సార్థకం చేసుకొని మళ్ళీ జన్మ లేకుండా జన్మరాహిత్యం చేసుకోవడానికి కూడా మానవ జన్మనే కావాలి. ఏ పశుపక్షాదులో జన్మరాహిత్యం చేసుకోలేవు. ఒక్క మానవుడు మాత్రమే తిరిగి తన సాధన వల్ల జన్మరాహిత్యం చేసుకోగలుగుతాడు. కాబట్టి మానవ జన్మను మనం సార్థకం చేసుకోవాలి. బుద్ధి బలం చేత చేసుకోవాలి. ఎన్నో చిన్న చిన్న ప్రమాదాలు రావచ్చు, వాటిని తట్టుకొని నిలబడడానికి ఆస్కారం ఏర్పడాలి. భూ సంబంధమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, కోర్టు వ్యవహారాలు ఉన్నాయో వాటిల్లో విజయం కలగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే దేశ సంచారము, దేశాల మీద తిరగడం, తీర్థయాత్రలు చేయడము, పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు దర్శించడము జరుగుతుంది. కార్య విఘ్నము, చేసేటువంటి ఒక కార్యక్రమాలలో విఘ్నం జరుగుతుంది. ఇక్కడ ఒక పని మొదలు పెట్టుకొని దేశాల మీద తిరిగితే ఈ కార్యక్రమం ఆగిపోతుంది కదా, దానికి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి ఒక అవసరమే లేదు కదా. స్థానచలనం, ఎలాగో స్థానచలనం జరుగుతూనే ఉంటుంది. రుణ బాధ, ఇంతకుముందు కార్యక్రమాల గురించి ఏదైనా రుణం కనుక చేసినట్టయితే ఆ రుణ బాధ, దానివల్ల వాళ్ళు వచ్చి మనను బాధ పెట్టడం, రుణం తీర్చమని. లేదా బ్యాంకులో తీసుకుంటే బ్యాంకు నుంచి నోటీసులు రావడము, వాళ్ళు వచ్చి ఇల్లు జప్తు చేయడం అనేటువంటిది ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. దీనివల్ల మనశ్చాంచల్యం, చంచల బుద్ధి, ఎప్పుడూ చంచలంగా ఉండడం, స్థిరమైన ఒక ఆలోచన లేకుండా ఉండడం జరుగుతోంది. ఇక రెండవ వారం కనుక మనం వచ్చినట్టయితే స్నేహితుల ప్రోద్బలం వలన, పెద్దలు చెప్పినటువంటి ఒక బుద్ధి వలన, ఒక బుద్ధి బలం చేత, మనోధైర్యం చేత కార్యాన్ని జయించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అందుకే పెద్దల మాట వినాలి అన్నారు. పెద్దల మాట చద్దిమూట అన్నారు. మనం ఈనాడు పెద్దల మాట అంటే మనం లెక్క చేయం, మనదే తెలివి అంటాం. కానీ మనం ఏ గ్రంథంలో చూసినా, ఎక్కడ చూసినా పెద్దలు చెప్పినటువంటి ఒక మాట విన్నవాడు చెడిపోడు. కాబట్టి పెద్దలు చెప్పిన మాట వినడం వల్లనో, సహచరుల యొక్క సలహాల వల్లనో మీ బుద్ధి బలాన్ని ఉపయోగించుకొని కార్యాన్ని జయం చేసుకుంటారు. కొంతమంది పెద్దలు కూడా పరిచయం జరుగుతుంది. రాజకీయ నాయకులే కావచ్చు, కార్యకర్తలే కావచ్చు, ఇతరత్ర మన స్వామీజీలు అలాంటి వాళ్ళే కావచ్చు, పెద్దల వల్ల పెద్దల పరిచయం ఏర్పడము, వాళ్ళ ఆశీస్సులు పొందడము, వాళ్ళ వలన కొన్ని కార్యక్రమాలు నెరవేరడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇక రుణబాధలు కూడా ఈ రెండవ వారంలో కొంతవరకు మీరు తీర్చుకోగలుగుతారు. ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే అనారోగ్యం ఏర్పడుతుంది. తగు జాగ్రత్తగా ఉండాలి. మనస్తాపము, చేసే పనిలో ఆగిపోయినప్పుడు మనస్తాపం ఏర్పడుతుంది, మనస్తాపం ఉంటుంది. భయంగా ఉంటుంది నిరంతరం. స్థానచలనం, ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఏమవుతుందో, ఈ రుణం ఇచ్చినటువంటి వాళ్ళు ఏ పక్క నుంచి వస్తారో, ఏమొస్తారో అనేటువంటి ఒక భయంగా కాలం గడుపుకోవాల్సి వస్తుంది. కొన్ని అనుకోని యొక్క ఆపదలు రావడం సంభవిస్తుంది ఈ వృశ్చిక రాశి వారికి. వాహనం వల్ల ఇబ్బందులు ఏర్పడేటువంటి, అంటే వాహనం వల్ల యాక్సిడెంట్ కావడము, వాహనాలు చెడిపోయి డబ్బు ఎక్కువ ఖర్చు కావడము,
ఇలాంటివి జరగడము, మనం ఒక పక్కకెళ్ళి మనం నిలబడినా మన అదృష్టం బాలేకపోవడం వల్ల వేరే వాడొచ్చి మనను తన వాహనం చేత గుద్దడము, దానివల్ల మనకు ఇబ్బందులు ఏర్పడడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వాహన విషయంలో కానీ, డబ్బులు లావాదేవీల విషయంలో కానీ ఈ వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక 4వ వారం గనుక మనం చూసుకున్నట్టయితే కుటుంబంలో కలహాలు, కుటుంబంలో తల్లిదండ్రుల చేత కావచ్చు, భార్యాబిడ్డల చేత కావచ్చు, పోట్లాటలు జరగడానికి ఆస్కారం ఉంది. భార్యాబిడ్డలకు అనారోగ్యం ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యలు కొన్ని రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనోధైర్యంతో ఉండండి. నిరంతరం శివనామ స్మరణ చేయండి. శివ స్తోత్రం చదవండి. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారికి గత 3 సంవత్సరాల నుంచి మంచిగా లేదు, మంచిగా లేదు, మంచిగా లేదని చెప్తూ ఉన్నారు జాతకవేత్తలంతా కూడా సామాన్యంగా. అలాంటి అర్ధాష్టమ శని దోషము వృశ్చిక రాశి వారికి రేపు మార్చి 28వ తారీఖు వెళ్ళిపోతుంది. శని యొక్క దోషం వెళ్ళిపోతుంది. సంతోషంగా ఉండండిగా. కానీ ఈ నెల రోజులు మాత్రము మార్చి నెలలో జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేము. కాబట్టి చివరి సమయంలో ఉన్నాడు శని. మార్చి 28వ తారీఖు శని మీకు అర్ధాష్టమ శని దోషం వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అంతా శుభమే. తగు జాగ్రత్తగా ఉండండి. నిరంతరం శివనామ స్మరణ చేస్తూ ఉండండి. శివస్తోత్రాలు చదవండి. దానివల్ల ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది శుభంగా, సంతోషంగా ఉంటారు. ఇది శుభం.